ఈ ఆర్టీసీ సమ్మె కూడా వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలు ఉన్నదో వాటిని రోజు డిమాండ్గా పెట్టి అడుగుతా ఉన్నారు. దాదాపు వాళ్ళు ఏమనిచ్చారు ఎన్నికల మేనిఫెస్టో, మేము 90 రోజులలో మీ మొత్తం ఆర్టీసీ సంబంధించిన అన్ని పరిష్కారం చేస్తామని. కానీ ఇప్పటికీ 8 రోజులైనా కానీ వాళ్ళ యొక్క సమస్య కూడా పరిష్కారం లేదు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వం అది దానిగా గుర్తించాలి, మా కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేది వాళ్ళ డిమాండ్. అదేవిధంగా ఆర్టీసీకి ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే లేడీస్కి ఇస్తా ఉన్నారు, మహాలక్ష్మి ఏదో పెట్టినారు, దానికి 400 కోట్ల బకాయిలు 3,000 కోట్లు ఆ బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా ఆర్టీసీ ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుపుతలేదు. వాళ్ళు ఆనాడు కేసీఆర్ కార్మిక సంఘాలన్నీ నిర్వీర్యం చేసింది. నేను పరిష్కారం చేస్తా, ఇది చేస్తా అని ఆయన నిర్వీర్యం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళని గుర్తింపు సంఘంగా ఎన్నికలు జరపాలి, ఆర్టీసీని గత విధంగా ఏ విధంగా పాత పద్ధతిలో ఉన్నదో ఆ విధంగా ఎన్నికలు జరపాలనేది వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు సుమారు 2,000 ఎలక్ట్రికల్ బస్సులు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తా ఉంది. అంటే ఈ ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి నడిపేది. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ప్రైవేట్ బస్సులు పెట్టినా కానీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడిచేది. ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచి ఆర్టీసీ దాని మొత్తం మెయింటెనెన్స్ అవన్నీ చూసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రైవేట్ వాళ్ళకి మొత్తానికి అప్పచెప్పి వచ్చేది. వీళ్ళ డిమాండ్ ఏంటి, కార్మిక సంఘాల డిమాండ్ ఏంటంటే మొత్తం ఆ ప్రైవేట్ అవి ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో బస్సులు మనమే కొన్ని, లేదా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినా పెట్టుకొని మనమే మన తరంలో నడవాలి తప్ప ఈ నడవకూడదు, వాళ్ళ ప్రైవేట్ వాళ్ళు నడవకూడదు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి అదొక డిమాండ్. వాళ్ళది ఫిట్మెంట్ కూడా 30% ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మొదలుకుంటే ఇప్పటి వరకు వాళ్ళకి అదే పాత జీతాలతో చేస్తూ ఉన్నారు. ఫిట్మెంట్ 30% మీద కానీ అదేవిధంగా డిఏ క్రెడిట్స్ కోఆపరేటివ్ సొసైటీ బకాయిలు కూడా వాడుకున్నారు. ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి. ఈ డిఏను పిఎఫ్ ఇవన్నీ ఇమీడియట్లీ ఇవ్వాలని, తక్షణం ఇవ్వాలని వాళ్ళు ఇందులో డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే దానికి వాళ్ళకి ఈరోజు ఆర్టీసీ సమ్మె ఏ విధంగా ఇక్కడ మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతూ ఉన్నదో దానికి మద్దతుగా సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా రోజు వాళ్ళు చేసే పోరాట కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అవసరం అనుకుంటే సింగరేణిలో కూడా వారికి సంఘీభావంగా సమ్మె చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తాం. శంకర్ గౌడ్ అని నర్సంపేటలో కార్మికుడు, ఆయన సరే ఉద్యోగంతో పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు వారి కుటుంబానికి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని, అది ఆ విధంగా వారికి ఆత్మశాంతి చేకూర్చాలనుకుంటూ, ఇది ప్రభుత్వ హత్య, ఆత్మహత్య కాదు. ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళకు చాలా జీతాలు తక్కువ, డిఎల్ పెంచలేదు, అదేవిధంగా వాళ్ళ పిఎఫ్ వాడుకుంటాము, అదేవిధంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు కూడా వాడుకుంటా ఉన్నది ప్రభుత్వం. ఈ విధంగా కనుక ఆయన భావోద్వానికి లోనే ఆయన చనిపోవడం జరిగింది. కనుక మేము అది ఆయన ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. వారికి ₹1 చెల్లించాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాం.